909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ 5 ఏళ్ల కలిపి. ఇందులో 7,500 నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటర్ రింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిరు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష? 8,515 కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలలో 2018 నుంచి 2023 5 సంవత్సరాలలో 21,35,557 మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ 3,384 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇవి నిక్కచ్చి లెక్కలు. నిజం చేదుగా ఉంటుంది. ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి, ధైర్యము కావాలా. మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ 5 సంవత్సరాలలో 11,909 కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది 8,515 కోట్ల రూపాయలు. మీరు అస్సలు కట్టిందే లేదు, అసలు మాఫీ చేసిందే లేదు. మీ చరిత్ర ఇది. 2014 నుంచి 18 డిసెంబర్, 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ 7 తారీఖు వరకు, అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది. ఇక మా వరకు వస్తా అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 3 విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష. 14 నుంచి 18, 18 నుంచి 23, 23 నుంచి 24, ఒక సంవత్సరంలో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడిసున్ అవుతుంది అధ్యక్ష. మొదటిసారి 16,000, రెండవసారి 11,000, అంటే దాదాపుగా 10 ఏళ్లలో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిర్రు అధ్యక్ష. వాళ్ళు చేసిన ఒక 5-10 కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే 27,000 కోట్లు వాళ్ళు చేసిర్రు అధ్యక్ష. ఇక మా ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఈ లెక్క చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు, వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇసిరేండు, అది అట్లా ఇది ఇట్లా అని. 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం. ఇవాళ మొదటి ఫేజ్ 1 లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళ అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034 కోట్ల 96 లక్షలు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నా, జూలై 18, 2024 నాడు మొదటి విడత 11,34,412 మంది రైతులకు 6,034 కోట్ల 96 లక్షలు మొదటి విడత రుణమాఫీ చేసినాం. 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష. రెండవ ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే. మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు, నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం. 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినామో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతులకు 5,644 కోట్ల 24 లక్షలు. ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలల్లో ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలల్లో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల్లో 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష. మేం చెయ్యలేకపోయినాము, మేము వైఫల్యం చెందినాము, మీరు ఒక మంచి పని చేసిండ్రు, ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా
ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష. ఇదే కాకుండా కొంతమందికి రాలేదు, కొంతమంది నష్టపోయారు, కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదన్నా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదన్నా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం. మాకు ఎలాంటి బేసజాలు లేవు. ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యము. రైతులు అడగలేదు, మేం చేస్తామని చెప్పినాము. మేము బాధ్యతగా జిమ్మేదారిగా ఫీల్ అవుతున్నామని చెప్పి 30/11 నవంబర్ 30 తారీఖు 2024 నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో 3,13,896 మంది రైతులకు 2,747,67,67 30 నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసినాం అధ్యక్ష. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616,89 నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. ఇది మా పనితనం. ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత. ఈ రైతు ఎవరు అధ్యక్ష? మా కుటుంబం. మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేము చేసిన పని అధ్యక్ష. ఇది మేము గొప్పతనం అనుకుంటలేం, మా బాధ్యత అనుకుంటున్నాం. ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష. ఇది ఉద్యోగం లాంటి పని కాదు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం, లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే. వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం. మేము అట్లా కాదు అధ్యక్ష. రైతు అంటే మాకు ఒక అనుబంధం, ఒక బంధం, మా కుటుంబం. మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ. అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను 5 ఏళ్ల తర్వాత చేస్తే ఈ 21,000 కోట్ల రూపాయలకు 50,000 కోట్లు అయితే అధ్యక్ష పెరిగి. ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడే రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష. అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని, రైతు అంటే మేమంటే రైతు అని, రైతును రాజుగా చూడాలని, వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో 20,616,89 రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నిటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళకి కాదు అధ్యక్ష. ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది? వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? వీళ్ళకి ఏమైనా బరువు ఉందా? బాధ్యత ఉందా? ఎట్లా వివరించడం మీరు చూసిరు కదా అధ్యక్ష పైనుంచి. వీళ్ళ మమ్మల్ని అడిగేది? వీళ్ళకి అర్హత ఉందా? ఇంకా ఎస్ఎల్బిసిలో మీరు 40,000 కోట్లు వచ్చింది, లేకపోతే ఇంత ఉంది అంత ఉంది అంటారు. కరెక్ట్, అక్కడికే వస్తాం. మీరు చేసిన పాపం పుట్టలాగా పెరిగి అది మా నెత్తి మీదకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు మీరు ఎగదొబ్బిందంతా తడిసి మోపెడై కట్టెడై అప్పుల భారం నెత్తి మీద పడి అవన్నీ కలిపితే ఇక్కడికి వచ్చింది. కానీ మేము ఇచ్చింది ఏ డేట్ నుంచి అధ్యక్ష? మేము మా బాధ్యత తీసుకున్నప్పుడు మేము క్లియర్గా ఒక డేట్ మెన్షన్ చేసినాం అధ్యక్ష. 11/11/2018 నుంచి